అందరికీ నమస్కారం. నేను మీ పతివాడ కృష్ణవేణి, వైఎస్ఆర్సీపీ పార్టీ అంగన్వాడీ వింగ్ అధ్యక్షురాలు, విజయనగరం జిల్లా. ఈరోజు ముఖ్యంగా మాట్లాడడానికి గల కారణం, జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వాలు ఎటువంటి అవగాహనలు చేపట్టారనే ఉద్దేశంతో మాట్లాడడం జరుగుతుంది. ఏదైతే భారత ప్రభుత్వం 2008లో ప్రతిష్టాత్మకంగా బాలికలు అసమానత్వానికి గురవుతున్న నేపథ్యంలో ఈ యొక్క కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. మహిళా శిశు సంక్షేమ శాఖ అలాగే భారత ప్రభుత్వం కలిపి చాలా అవగాహన కల్పించాలి ప్రజలకి, అదేవిధంగా తల్లిదండ్రులకి, సోదరులకి, అన్నదమ్ములకి, నేటి సమాజానికి కూడా అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ ఒక్క కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. కానీ నేడు బాలికలు చాలా హత్యలకి అలాగే మానభంగాలకి గురైన సందర్భంగా కూడా ఎక్కడా కూడా అవగాహన కార్యక్రమాలు అనేవి ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకోవడం మనం చూడలేదు. ఎందుకంటే నిన్న లోకేష్ గారి బర్త్డే అయింది, ఎన్నో కార్యక్రమాలు చేశారు. కానీ అవగాహన కార్యక్రమం, ఆడపిల్లలు ఏదైతే ఉన్నారో, బాలికలు ఏదైతే ఉన్నారో వాళ్ళకి కనీస రక్షణ కూడా కరువైన ఈ రోజుల్లో ఎక్కడ కూడా ఒక అవగాహన కార్యక్రమం అనేది కూడా ఈరోజు చేపట్టడం మనం చూడలేదు. అంటే ప్రభుత్వాలు పేరుకి గొప్ప, ఊరికి దిబ్బ అని చందంగా ప్రవర్తిస్తున్నాయి తప్ప కనీసం పిల్లలకి అవగాహన కల్పించాలి అని చెప్పేసి ప్రభుత్వం ఆలోచించకపోవడం ఎటువంటి పరిస్థితులకి దారి తీస్తుందో మనం చూస్తూనే ఉన్నాం. అదేవిధంగా నేటి బాలికలు అందరూ కూడా సమాజం మీద అవగాహన, మీరు ఏదైతే చదువు మీద దృష్టి పెట్టి ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా ఖచ్చితమైన ప్రణాళికలో మన భవిష్యత్తులో ఎదగడానికి ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా తన వంతు తాను కృషి చేస్తూ తల్లిదండ్రులకి మంచి పేరు తెచ్చే విధంగా మీరు ప్రవర్తించి మంచి భవిష్యత్తును అందుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా మీ అందరికీ, బాలికలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. మీ పతివాడ కృష్ణవేణి.